హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో, ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. మా వారైతే టీ పెడతా ఉన్నారు. మా ఆయన టీ చాలా పెడతారు. యాక్చువల్‌గా టీ మానేద్దాం అనుకుంటున్నాం గానీ కుదరట్లేదు. అంటే ఇంకా నిద్ర లేవగానే టీ తాగాలి అని. టీ మాత్రం నిజంగా చాలా అడిక్షన్ అనమాట. తగ్గించుకోవడం నెమ్మదిగా తగ్గించుకోవాలి. సో, ఇంక ముందు రోజైతే దోస పిండి అవి ఏసాను గదా! సో, ఇది ఏవండి మీతో ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే నేను ఎప్పుడైతే వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తానో, సో, ఆ టైంలో ఖచ్చితంగా కొన్నైనా సరే నాకు అన్‌సబ్స్క్రైబ్ కనిపిస్తదనమాట. అంటే సబ్స్క్రైబర్స్ ఎంతమందున్నారో ఎన్నో కొన్ని ఖచ్చితంగా అన్‌సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళు ఉంటారు. సో, నాకేంటంటే మన వాళ్ళే చెప్పారు. "అక్క ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తెలియక మళ్ళీ సెకండ్ టైమ్ క్లిక్ చేయడం వల్ల అది అన్‌సబ్స్క్రైబ్ అయిపోద్ది" అని నాకైతే నిజం అనిపిచ్చింది. ఎందుకంటే రెగ్యులర్‌గా నాకేమి అన్‌సబ్స్క్రైబర్స్ అయితే ఏమి ఉండరు. కానీ నేను ఏ వీడియోలో అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్తానో ఆ వీడియోలోనే ఉంటారు. సో, అప్పుడు ఇది కూడా పాయింటే కదా అనిపిచ్చింది నాకు. అంటే సబ్స్క్రైబ్ చేసుకుందాము అని చెప్పి, సబ్స్క్రైబ్ చేసిన బటన్ మీద సెకండ్ టైమ్ మళ్ళీ క్లిక్ చేస్తే అది అన్‌సబ్స్క్రైబ్ అయిపోతదనమాట. సో, నాకు కామెంట్స్‌లో మీరొకసారి ఇది కూడా మెన్షన్ చేయండి అని చెప్పి చాలామంది చెప్పారు నిజానికి. నాకు కూడా కరెక్ట్ అనిపిచ్చింది. సో, మీరెవరైనా సరే నేనింకా చాలా ఫీల్ అయిపోయాను. అన్‌సబ్స్క్రైబ్ చేశారు అని చెప్పి చాలా బాధేసింది. ఇలా కూడా జరిగుండొచ్చు. అంటే సబ్స్క్రైబ్ చేయాలి అనుకోని అన్‌సబ్స్క్రైబ్ చేశారేమో ఒకసారి చెక్ చేసుకుంటారనుకుంటున్నాను. చేయని వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిక్కడైతే మా వారు టీ పెట్టేశారు. అల్లమేసి, అలాగే బెల్లం. అల్లం, బెల్లం టీ అనమాట. ఎంత బెల్లంతో టీ పెట్టుకున్నా సరే, కఫం మాత్రం చేస్తుందండి. టీ మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిదనిపిస్తుంది. కాకపోతే ఇంక అలవాటయిపోయింది కాబట్టి, ఇంకా అలా పూటకి అంటే మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు అట్లా మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఇంకా మామూలుగా అయితే 2 కప్పులు తాగుతాం గదా! సో, ఇప్పుడు ఒక కప్పుకే వచ్చాము. అది కూడా చిన్న కప్పు. నెమ్మదిగా ఇది కూడా ఆపేయాలి. సో, ఇంకలా కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతా ఉన్నామనమాట. బోర్ కొడతా ఉంది. పిల్లల గురించే మాట్లాడుకుంటా ఉన్నాము. ఎప్పుడెళ్లి తీసుకొద్దాం అని చెప్పేసి. అసలేం తోచట్లేదు నిజానికి మాకైతే. వాళ్ళేంటంటే ఇంట్లో అటెళ్లి, ఇటెళ్లి అమ్మ, అమ్మ అనుకోని తిరుగుతూ ఏదో ఒకటి కావాలంటే అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తది గానీ స్నాక్స్. ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాం గదా! ఏం చేసుకుంటాంలే అన్నట్లయిపోయిందనమాట. సరే అని ఇంకలా మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇలా గుమ్మాలు ఇవన్నీ కూడా ఒకసారి తుడిచేస్తా ఉన్నానన్నమాట. ఇదంతా డే రొటీన్ ఉంటది గదా! సో, మేడ మీద నుంచి మెట్లు అవన్నీ తుడిచేసి గుమ్మం అంతా గూడా ఒకసారి మంచిగా ఇలా మాప్ పెట్టేసాను. ఫస్ట్ అయితే మొక్కలకి నీళ్ళంతా వేసేసి ఆ తర్వాత ఇంక నేనెళ్లి ఫ్రెష్ అయిపోయాను. మొక్కలకి నీళ్ళేసిన తర్వాత అవన్నీ కూడా డ్రై అవ్వడానికి టైం పడతది. అందుకే ఈ లోపల ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి బాల్కనీ అంతా కూడా మాప్ పెట్టేసి ముగ్గయితే వేస్తా ఉన్నాను. చాక్ పీసులండి అసలు నాకు మొన్న ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో తెచ్చుకున్నాను చాక్ పీసులు. భలే ఉన్నాయండి. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే ముగ్గు వెయ్యాలి అనిపిస్తుంది. మామూలుగా కొన్ని చాక్ పీసులు చాలా గట్టిగా, రఫ్‌గా ఉంటాయి. మనం వాటిల్ని గీస్తుంటే కూడా అదొక సౌండొస్తది. అసలప్పుడు ముగ్గెయ్యాలనిపించదు. కానీ ఈ చాక్ పీసులు మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. పిండి చాక్ పీసులంటారు గదా! అలా ఉంది. త్వరగా కరిగిపోతున్నాయి గానీ బావుంది. వెయ్యాలనిపిస్తుంది ముగ్గు. సో, ఇంకలా ముగ్గయితే ఎప్పుడు పెట్టేదే. నాకొచ్చిన ఒక 4, 5 ముగ్గుల్లో ఇదొకటి. సో, ఇదైతే పెట్టేస్తా ఉన్నాను. ఇంకా హాలిడేస్ కదా! సో, మీరందరూ హాలిడేస్‌కి ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏంటి అనేది నాదైతే షేర్ చేసుకోండి. సో, మేమైతే ప్రస్తుతానికి నిన్న వీడియోలో కూడా చెప్పే ఉంటాను గదా! షిఫ్టింగ్ తలనొప్పిలో ఉన్నాము అని చెప్పి. సో, ఎప్పటినుంచి స్టార్ట్ చేయాలి? అంటే ప్యాకింగ్‌లు ఇవన్నీ కూడా ఎప్పటినుంచి స్టార్ట్ చేయాలి? అవన్నీ ఆలోచిస్తా ఉన్నాము. ఇల్లు దొరికేసిందా భారతి అని మీరడిగితే, ఇంకా ఇల్లు దొరకలేదండి చూస్తున్నాము. ఇవాళ ఈవినింగ్ అయితే ఒక ఇల్లు చూడ్డానికైతే వెళ్ళాము. ఇల్లు చాలా బావుంది. మీతో గూడా షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి. సో, ఇంకలాగా గుమ్మం అంతా తుడిచేసాను. ఆ తర్వాత సామాన్లన్నీ కూడా ఇలా డిష్ వాషర్‌లో అయితే పెట్టేస్తా ఉన్నాను. షిఫ్టింగ్ అంటే భయమేస్తా ఉందనమాట. మెయిన్‌గా ఈ సామాన్ల గురించే. అంటే ఎక్కడివి పాడైపోతాయో అని జెప్పి. లాస్ట్ టైమ్ గూడా ఏసీ పాడైపోయింది. అంటే మేము రాజమండ్రి ఇట్లా వెళ్ళినప్పుడు ఏసీ పాడైపోతే ఆహ్, దానికి 10,000 అయిందనమాట రిపేర్‌కి. ఆ తర్వాత ఏసీ రిపేర్ అయిన తర్వాత కరెంట్ బిల్ ఎక్కువొచ్చేసేది. ఆ తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ అదే ఒక 2 ఇయర్స్ అవుతుంది ఏసీ మేము కొత్తది తీసుకొని. కానీ ఫస్ట్ తీసుకుంది కూడా చాలా మంచి ఏసీ.
ఎక్కువ రోజులు వాడకుండానే ఇలా షిఫ్టింగ్ వల్ల పాడైపోయింది. మెయిన్ షిఫ్టింగ్ అంటే ఇదే అన్నమాట భయం. సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి గదా! అందులో ఈ కరెంట్‌కి సంబంధించిన సామాన్లంటే ఇంకా టెన్షన్ ఉంటది. చిన్నది పోయినా సరే ఇంక రిపేర్‌లొస్తూనే ఉంటాయి. కానీ తప్పట్లేదండి. షిఫ్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. కాకపోతే ఒక చిన్న క్లారిటీ అయితే రావాలన్నమాట. ఇల్లు ఎక్కడ తీసుకోవాలి? ఇల్లు మెయిన్ మంచి ఇల్లులు దొరకట్లేదండి అసల. అయితే హైఫైగా ఉన్నాయి. 20,000, 30,000 ఉన్నాయి రెంట్లు. అప్పుడేమనిపిస్తదంటే మనకి అంత రెంట్ కట్టే బదులు మనమే ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ ఏదైనా మనమే కొనుక్కోవచ్చు కదా! అనిపిస్తది. ఇప్పుడు 20,000, 30,000 రెంట్ కట్టే కంటే. సో, అదే మా బడ్జెట్ అయితే 10,000, 12,000 అట్లా అన్నమాట. ఇవాళ బడ్జెట్‌లోని 11,000కి ఒక మంచి హౌస్ అయితే దొరికింది. ఫుల్లీ ఫర్నిచర్డ్ అన్నమాట. సో, ఇల్లు మాత్రం భలే ఉంది. కాకపోతే అది టైం పడతదన్నమాట. సో, చూపిస్తాను మీకు ఇల్లు ఎలా ఉంది ఏంటి అని. ఇంకా సామాన్లన్నీ కూడా డిష్ వాషర్‌లో పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంకా ఈ యాక్చువల్‌గా టీ తాగకుండా ఇది తాగాలన్నమాట. ఈ గుమ్మడికాయ జ్యూసు. అదే బూడిద గుమ్మడికాయ జ్యూసు. కాకపోతే ఇంక అలవాటయిపోయింది గదా! టీ. అందుకని ఒక కప్పు టీ తాగి, ఆ తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాము. నిన్న మనకొకళ్ళు చెప్పారు అసలు గుమ్మడికాయ పైన తొక్కుంటది కదా! అది కూడా తీయాల్సిన అవసరం లేదంట. దాంతో పాటు జ్యూస్ చేసుకో భారతి మంచిది. అది తీయాల్సిన అవసరం అయితే లేదు అన్నారు. సో, ఇంక రేపటి నుంచి అలాగే చేస్తాను. అంటే ఆ పైన స్కిన్ తీయకుండా కట్ చేసేసి, ముక్కలు కట్ చేసి, జ్యూస్ చేసేసి వడకట్టుకొని తాగడమే. సో, మీరు చూస్తే అర్థమవుతుందా? నాకు మొత్తం అంతా వేడికి ఇక్కడంతా గూడా ఏమంటారు పింపుల్స్ లాగా వచ్చేసాయండి నోట్లో అంతాన. మళ్ళీ ఇక్కడంతా కింద చిన్ దగ్గర అంతా గూడా వేడికి ఇట్లా కాయల్లాగా వస్తున్నాయన్నమాట. భయమేస్తుంది. నాకు 3 ఇయర్సో, 4 ఇయర్సో ఉన్నప్పుడు ఎప్పుడో సెగ్గడ్డలొచ్చాయంట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఇప్పుడొస్తాయేమో అని టెన్షన్‌గా ఉంది. సో, ఇంకా ఇదైతే మాత్రం అండి నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తారు గదా! ఈ బూడిద గుమ్మడికాయ జ్యూసు. ఏమైందంటే అది తాగిన తర్వాత మొత్తం కడుపంతా క్లీన్ అయిపోయిందండి. అసలు నాకేమైందంటే ఇంక బీపీ డౌన్ అయిపోయింది నిజానికి చెప్పాలంటే. అది తాగిన తర్వాత టిఫిన్ చేద్దాము అనుకుంటే సరేలే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి టిఫిన్ తిందాంలే అని చెప్పి మార్కెట్‌కయితే వచ్చాము. మటన్ ఏదైనా తీసుకెళ్దాం అని చెప్పి. అంటే పిల్లలున్నప్పుడు అసలు మటను మనం గ్రేవీ వండినా తినరు. తర్వాత బిర్యానీ చేసినా తినరనమాట వాళ్ళు. సో, ఓన్లీ వాళ్ళు చికెన్ బిర్యానీలో రైస్ తింటారు. చికెన్ కర్రీలో గ్రేవీ తింటారు తప్ప పీసెస్ తినరు. అందుకని ఎప్పుడు చికెనే వండుతాను. సో, ఇంక పిల్లలు లేరు గదా! ఇంక మా ఆయనకేమో తలకాయ కూర తినాలి అనిపిస్తేను, అలాంటివి గనుక వండితే పిల్లలసలు ఇంట్లో ఏడ్చేస్తారు. తలకాయ కాళ్ళు, లేకపోతే బోటి ఇలాంటివి వండితే అసలు వాళ్ళు ఇంట్లో మాకొద్దు ఏమొద్దని ఉట్టి పెరుగన్నం తింటారనమాట. సో, అందుకే వాళ్ళున్నప్పుడు నేను పెద్దగా అలాంటివన్నీ వండను. సో, ఇంకిప్పుడేంటంటే తలకాయ కూర తీసుకున్నాము. ఆ తర్వాత అసలెందుకో అండి సడెన్‌గా అసలు అది చెప్పాను గదా! ఆ గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత కడుపంతా క్లీన్ అయిపోయింది. అసలు బీపీ డౌన్ అయిపోయిందనమాట. ఇంటికెళ్ళి దోసలేసుకొని తినే అంత ఓపిక కూడా లేదు. సరే అని చెప్పేసి ఇంకా కళ్ళు తిరిగిపోతున్నాయని ఇంక బయటే టిఫిన్ తినేసాము. టిఫిన్ తినేసి ఇంకా కూర అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంకిక్కడేమో తలకాయ కూర చేస్తా ఉన్నాను. 2 పూటలకి సరిపోద్ది. ఇప్పుడు ఒక్క పూట వండితే ఇంక నైట్‌కి వంట చేసే పని లేదు. ఇంకా ఒకే పూట వండుతున్నాననమాట. సో, ఇదైతే తలకాయ కూర. తలకాయ కూరని మాత్రం చాలా జాగ్రత్తగా కడగాలండి. కాకపోతే క్లీనింగ్ వీడియోస్ పెడుతుంటే అంటే ఈ చికెను, మటను, ఈ ఫిష్ ఇలాంటివి క్లీన్ చేసిన వీడియోస్ పెడుతుంటే పాపం నాన్ వెజ్ తినని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇంక చూపించలేదు. కానీ తలకాయ కూర మాత్రం చాలా జాగ్రత్తగా కడగాలి. వాటిలో చిన్న చిన్న పురుగులు గూడా ఉంటాయి. వాటిని మంచిగా కడిగేసిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని సిమ్‌లో పెట్టి ఆ నీచు నీళ్ళన్నీ పోయే వరకు సిమ్‌లో పెట్టేస్తే ఏమైనా వస్తది కదా! వాటర్ అదంతా కూడా పోద్దనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా టమాటా, ఉల్లిపాయి నేను ఒక ఉల్లిపాయ ఏమో ఆయిల్‌లో వేపుతాను. ఇంకో ఉల్లిపాయ మాత్రం డైరెక్ట్‌గా కుక్కర్‌లో వేస్తాను. ఉడికిన ఉల్లిపాయతో ఒక టేస్ట్ వస్తది. వేయించిన ఉల్లిపాయకి ఒక టేస్ట్ వస్తదనమాట. అందుకని జెప్పి ఫస్ట్ ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ మాత్రం కూరలో ఏసేసాను. ఇంకొక ఉల్లిపాయ మాత్రం లాస్ట్‌లో పోపు పెట్టుకుంటాం గదా! సో, అప్పుడు వేస్తా అనమాట.
ఆ తర్వాత అవి గూడా వేసేసి సిమ్‌లో పెట్టేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకునిన తర్వాత ఇంకా మామూలుగానే ఉప్పు, కారము, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ఆ తర్వాత పసుపు అవన్నీ యేసుకున్నాం గదా! గరం మసాలా అన్నీ యేసేసుకొని ఉడికించుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టయితే వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా యేసుకున్నాను. ఇది నేను చింతపండు రసంతో చేస్తున్నానండి. అంటే కొంచెం పుల్లగా అన్నమాట. సో, చింతపండు రసం ఇష్టం లేని వాళ్ళు లాస్ట్‌లో ఇది ఉంటది గదా! నిమ్మరసం. నిమ్మరసం అయినా సరే స్టవ్ ఆపేసి వేసుకోండి. చాలా బావుంటదండి. తలకాయ కూర పుల్లగానే చాలా బావుంటది. నేను మాత్రం మాక్సిమం షేర్వాలాగా చేయకుండా చింతపండు పులుపుతోనే ఇష్టం అన్నమాట. నాకు కానీ, మా వారికి, ఇంట్లో అందరికి మామయ్య ఉన్నప్పుడు గూడా అలాగే జేస్తాను. సో, అందుకని జెప్పేసే ఇంకా నేను వాటరేసి ఫస్ట్ ఉడికించాలి. ఉడికిన తర్వాత లాస్ట్‌లో చింతపండు రసం అయితే వేసుకోవచ్చు. సో, అదైతే ఇంకొక 3, 4 విజిల్స్ రావాలి. ఇంక ఈ లోపల మెదడు అదే బ్రెయిన్ బేజా ఫ్రై అంటాం గదా! అదైతే జేస్తున్నాను. సో, ఇదొచ్చేసి నీట్‌గా కడిగేసిన తర్వాత, కడిగేటప్పుడు కూడా అండి బ్రెయిన్‌ని అలా మొత్తం అంతా పిసికి, పిసికి కడిగేయకుండాన పైనే కడగాలి. దాన్నొక 4 పీసెస్ కట్ చేసి కడిగేస్తే సరిపోతది. తర్వాత ఆయిల్‌లో అదేసేసి ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరియాల పొడి, ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక చిటికెడు కారము అంతే అన్నమాట. సో, దీన్ని వేడిగానే తినేస్తే బావుంటది. చల్లగా తింటే ఏంటంటే కొంచెం నీచు వాసనొస్తది. సో, వెజిటేరియన్స్‌కి కొంచెం కష్టంగానే ఉంటది చూడటానికి. ఏవి అనుకోవద్దండి. మరి నేను చేసిన రెసిపీసే కదా మీతో షేర్ చేయగలను. అయితే ఆళ్ళనుకుంటారేమో వీళ్ళేంట్రా బాబు మనుషులా లేకపోతే ఏంటి బ్రెయిన్ అంటారు, తలకాయ అంటారు, కాళ్ళంటారు, మటన్ అంటారు అనుకుంటారు గదా! సో, అంతే తినే వాళ్ళకి అది నార్మల్‌గా ఉంటది గానీ, తినని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కానీ ఏం చేస్తాం చెప్పండి అలవాటయిపోయింది. సో, బ్రెయిన్ ఏంటంటే అక్కడ ఎక్స్‌ట్రాగా కూడా అమ్ముతున్నారండి. నాకు ఇన్ని రోజులు తెలియలేదు. రూ. 50 ఇస్తే ఎక్స్‌ట్రాగా బ్రెయిన్ ఇస్తున్నారనమాట. సో, మా వారికి ఇష్టము. సరే అని చెప్పి ఇంకా ఎక్స్‌ట్రాగా ఒక బ్రెయిన్ అయితే వేయించుకున్నాం అనమాట రూ. 50 ఇచ్చి. ఆ తర్వాత ఇంకా యాక్చువల్‌గా 100కి 3 అలా అడిగితే ఇస్తారేమో. సో, మేము అన్నేం తీసుకోలేదు. ఎక్స్‌ట్రా ఒకటి తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత మా ఆయనకైతే ఇలా ఫ్రై చేసి ఇస్తే బావుంది అని చెప్పేసి ఇంక అలా తింటా ఉన్నారు. అదేంటంటే వేడిగానే తినేయాలండి. చల్లారితే మాత్రం బాగోదు. నాకు చల్లారితే అన్నంతో బాగోదు. ఇలాగ తినేయాలనమాట ఉట్టిగన. సో, ఇంక నేను మా ఆయన అయితే అది తినేసాము. తినేసిన తర్వాత ఈ లోపల ఇదైతే ఒక 4 విజిల్స్ వచ్చింది కుక్కరు. మంచిగా ఉడికిపోయి ఉంటది. అదే ఆ తలకాయ అంతా గూడా ఉడికిపోయి ఉంటది. సో, ఇంకిప్పుడు దీన్నైతే తీసేసుకోవాలి. చూసుకోండి ఇలా ఉంటే చాలనమాట. యాక్చువల్‌గా బోన్స్ అన్నీ గూడా తీసేస్తాను నేను. సరేలే అని ఇంక ఉంచాను ఇవాళైతే. ఓన్లీ మెత్తగా ఉన్న మాంసమే వేస్తాను. ఇంకివాళ బోన్స్ వల్ల గూడా కొంచెం టేస్ట్ ఒస్తది గదా! అని జెప్పి ఇంక ఉంచా అంతే. ఆ తర్వాత ఆయిలేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు చేపల పులుసుకేస్తాం గదా! అలా అయితే వేసుకున్నాను. కొంతమందికి మెంతులు ఇష్టం ఉండదు. అలాగే ఆవాలు కూడా ఇష్టం ఉండదు. జీలకర్ర ఒక్కటే వేస్తారు. సో, నాకేంటంటే ఇష్టము. అందుకే ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర యేసుకొని, ఉల్లిపాయ యేసుకున్నాను, కరివేపాకేసుకున్నాను. మీకిందాక చూపిచ్చా గదా చింతపండు. సో, అంత చింతపండుని నానబెట్టి వాటరయితే తీసుకోవాలి చింతపండు రసము. ఆ తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఉడికించి పెట్టుకున్న ఈ తలకాయ కూరంతా అందులో వేసేయాలి. వేసేసి సిమ్‌లో పెట్టేసి, బాగా కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం అయితే ఏసేస్తున్నా. అంటే కుక్కర్‌లో చింతపండు రసాన్ని పిండాననమాట. సో, అందులో కొంచెం గ్రేవీ ఉంటది కదా! సో, అంతా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని తగ్గితే కొంచెం వేసుకోవడం. కొత్తిమీర గూడా యేసుకుంటే బావుండేది. కాకపోతే కొత్తిమీర ఇంకా లేదనమాట. అందుకనే వేయలేదు. సో, ఇదిగోండి పులుసు చిక్కదనం అనేది చూసుకోండి. మనకెంత చిక్కగా కావాలో అంత. బాగా దగ్గరగా కావాలి అనుకుంటే సిమ్‌లో పెట్టి కొంచెం సేపు ఎక్కువ సేపు మరిగించుకుంటే దగ్గరగా అయిపోద్ది వేపుడులాగాన. కానీ దానికంటే కూడా ఇలా పులుసు కదా! చింతపండు రసం ఏసినప్పుడు పులుసు కలుపుకొని తినడానికి ఇలా అయితే బావుంటదనమాట. సో, ఇంకా మధ్యాహ్నం అయితే భోంచేసేసి కొంసేపు పడుకొని ఈవినింగ్ ఒక 4 ఆ టైంకి లేచాము. లేచి ఇల్లు చూద్దామని జెప్పేసి ఇంకా వచ్చామనమాట. యాక్చువల్‌గా ఇది ఓఎల్ఎక్స్‌లో పెట్టారండి. ఇల్లు మాత్రం చాలా బావుంది. అయితే ఏమైందంటే మేమేమో వెతుక్కొని వచ్చామనమాట. తీరా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇల్లు. ఇది హాలు. ఇది వాళ్ళు గృహప్రవేశం చేసేటప్పుడు ఫోటోస్ అన్నమాట. ఓఎల్ఎక్స్‌లో పెట్టారు. ఫుల్లీ ఫర్నిష్డ్ చాలా బావుంది. 11,000 అవుతుంది ఇల్లు. అయితే ఏమైందంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారనమాట. ఇంకా ఖాళీ చేయలేదు ఇల్లు. ఒక 2 వీక్స్ టైం పడతదంట. వాళ్ళేమో రెంట్ ఇవ్వకుండా బ్యాచిలర్స్ ఎవరో ఉన్నారంట. వాళ్ళింకా రెంట్ కూడా ఇవ్వట్లేదండి. బాగా విసిగిస్తున్నారు.
అని జెప్పారు వాళ్ళు. కానీ ఒక 2 వీక్స్ తర్వాత వాళ్ళు ఖాళీ జేస్తామని చెప్పారు. మీరు 2 వీక్స్ వరకు వెయిట్ చేయండి అన్నట్లుగా జెప్పారనమాట. ఇల్లు మాత్రం చాలా బావుంది. చూస్తున్నారు గదా! ఇవన్నీ కూడా ఓఎల్ఎక్స్‌లో పెట్టిన పిక్స్. అంటే ఇంట్లో వాళ్ళున్నారు కదా! ఇంక మేమైతే లోపలికెళ్ళలేదు. ఎందుకులే బ్యాచిలర్స్ అంటున్నారు గదా! అని ఇంక మా వారు వద్దులే ఏవైనా ఫోటోస్ అవే కదా ఉంటాయి అని చెప్పేసి ఇంక మేమైతే పైకెళ్ళకుండా ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. కానీ చాలా దూరం అనమాట వచ్చి అన్నీ చూసుకొని ఇంకా లోపలున్నారు మనుషులు. మేము ఖాళీగా ఉందేమో అనుకున్నాం యాక్చువల్‌గా హౌసు. కాదు బ్యాచిలర్స్ ఉన్నారు అనగానే కోపమొచ్చింది మా ఆయనకైతే. ముందే చెప్పాలి గదండీ! అంటే, వాళ్ళైతే ఒక 2 వీక్స్ ఆగిన తర్వాత ఖాళీ జేస్తారండి అని చెప్పారనమాట. మాకైతే నచ్చింది ఆ హౌస్ అయితే మాత్రం. సో, ఇంకా అక్కడి నుంచి ఇల్లు చూడకుండా ఫ్రస్ట్రేషన్‌లో వచ్చి ఇంక టీ అయితే తాగుతా ఉన్నాం. యాక్చువల్‌గా బీచ్‌కెళ్దాం అనుకుంటే, నేనే ఒకసారి చూద్దాం ఇల్లు అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాననమాట చూద్దామని. మా వారేమో క్లైమేట్ బావుంది. బీచ్‌కెళ్ళుంటే బావుండు గదా! చాలా రోజులయింది అని చెప్పేసి తిడతా ఉన్నారనమాట. ఇంకిప్పుడైతే బీచ్‌కెళ్ళలేము. ఎందుకంటే చాలా దూరం. ఇంకెందుకులే అని జెప్పేసి టీ తాగేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాం. క్లైమేట్ మాత్రం చాలా బావుందండి. చల్లగా ఉందనమాట. సో, ఎండ ఉంటుంది. అలాగే చల్లగా వర్షం గూడా పడతా ఉంది. సో, ఇంక టీ అయితే తాగేసి కొంసేపు పార్క్‌లో కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, ఇంకా వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నా. ఇంక పెద్దగా రెసిపీస్ అయితే ఏం చేయలేదు. చెప్పాను గదా! స్నాక్స్ ఇవన్నీ గూడా పిల్లలుంటేనే చేస్తాను. మా వారేం పెద్దగా తినరు. నేను ఏం తినను. పిల్లలేంటంటే నాన్ వెజ్ తినరు కాబట్టి సో, వాళ్ళున్నప్పుడు ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేస్తా. సో, ఇంక వాళ్ళొచ్చిన తర్వాతే అనమాట రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేయగలను. సో, అదండి. ఇంకా మేమైతే పార్క్‌లో కొంతసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.